వైనాట్ 175 ఏంటి, వైనాట్ 175 టీడీపీకి ఇద్దామని డిసైడ్ అంటే క్లియర్గా స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి గతంలో చాలా మంది మేము సర్వే చేస్తున్నప్పుడు కొంతమంది ప్రముఖులు మమ్మల్ని రివర్స్ ప్రశ్న ఏమడిగారంటే, మరి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కదా, మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద అంత నమ్మకం ఉంటే 2019లో ఎందుకు గెలవలేదంటే, ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి వేవ్ గాలి రాజశేఖర రెడ్డి కొడుకు ఒకసారి ఒక ఛాన్స్ అనేది ఒకటేసారి అయిపోయింది, రెండోసారి లేదుగా. కనీసం ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కూడా ఉండడానికి చాలా సీట్లు చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 17-18 స్థానాల్లో చూపిస్తుంది, కానీ మినిమం 18 స్థానాలు రావాలి ప్రతిపక్ష హోదాలో ఉండాలంటే. రైట్. మనతో విక్రమ్ పోలా గారు జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్. అలాగే రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. అలాగే గాది వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. విజయ్ కుమార్ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టిస్తున్నారు. రేపు 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి ముఖ్యమంత్రి, తొలి రాజకీయ నాయకుడు చంద్రబాబు అవుతారు. ఇప్పటి వరకు 4 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఎన్టీ రామారావు గారు 3 సార్లు చేసినట్టున్నారు. కాంగ్రెస్లో ఎవరన్నా ఉంటే ఉండవచ్చు. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు, మిగతా అందరూ కూడా 2 సార్లు చేశారు. బట్ ఒక హలో సో అది పరిస్థితి. మనతో ఒకసారి నేషనల్ జాతీయ స్థాయిలో ఎలా ఉన్నాయి, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు. కృష్ణ, ఎలా ఉంది నేషనల్ లెవెల్లో, ఎలా ఉంది ఎన్డీఏ? చాలా అంటే అనకూడదేమో కానీ ముక్కుతూ మూలుగుతూ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆ మ్యాజిక్ నెంబర్ని కాపాడుకోవడం, ఒకవైపు వెంటబడి ఇండి కూటమి, కాంగ్రెస్ కూటమి వెంటబడి తరుముతోంది. ఏం జరిగే అవకాశం ఉంది ఇంకా రౌండ్స్ జరుగుతున్న కొద్దీ? వీకే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. అసలు బీజేపీకి ఆన్ దేర్ ఓన్ మెజారిటీ వచ్చేటట్టుగా లేదు. ఓన్లీ బీజేపీ ఈసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే ఉండే అవకాశం ఉన్నట్లుగానే ఉంది. 272 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్ ఇప్పటి వరకు కూడా టచ్ చేయలేకపోయింది. మొత్తంగా ట్రెండ్స్ అన్నీ వచ్చాయి. ట్రెండ్స్ అన్ని 542 స్థానాల్లో ట్రెండ్స్ వస్తాయి. ఇప్పుడు బీజేపీ ఆన్ దేర్ ఓన్ 238 మాత్రమే ఉంది. అంటే మొన్న అంటే గతంలో 2019లో వచ్చినటువంటి 303 సీట్లకు 65 స్థానాలు తక్కువగానే ఈసారి పర్ఫామ్ చేసింది. సో 65 స్థానాలు తక్కువ రావడంతో 238 అంటే మ్యాజిక్ ఫిగర్ కన్నా కూడా ఒక 35 స్థానాలు తక్కువగా ఉన్నాయి. సో ఈ 35 స్థానాలు ఇంకా బీజేపీకి తక్కువగా ఉన్నాయి. కాకపోతే ఎన్డీఏకి మాత్రం 293 ఉన్నాయి. ఈ ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాల సాయంతోనే ఈసారి మాత్రం బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ ఈసారి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా మిత్రపక్షాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. చంద్రబాబు నాయుడు అఫ్కోర్స్ ఈసారి ఇదే ఫిగర్స్ కనుక కంటిన్యూ అయితే చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. 238 బీజేపీకి వస్తాయి, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే అది ఉండబోతుంది. 65 స్థానాలు తగ్గాయి, అంటే 65లో కూడా యూపీలో గణనీయంగా తగ్గాయి. యూపీలో మొత్తం ఉన్నటువంటి 80 స్థానాల్లో 2019లో 68 స్థానాలు వస్తాయి. ఈసారి కేవలం 41 స్థానం వద్దనే ముందంజలో ఉన్నాయి. ఇంకా మిగతా స్థానాలు కూడా చూడాల్సి ఉంటుంది. అక్కడ ఎస్పీ అదేవిధంగా కాంగ్రెస్ యొక్క ఓట్ బ్యాంక్ బాగా జల్లైంది. వాళ్ళిద్దరు కలిసి ఆసక్తికరమైన అంశం ఏంటంటే కృష్ణ ఆసక్తికరం ఏంటంటే